ఆయన అడిగితే 60 అని చెప్పిండు మైలేజ్. సో రైడర్ అనుకున్నా, సర్లే యాక్టివా తీసుకుందాం అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయి షోరూంలో కూర్చొని మాట్లాడుతుంటే 1.2 ఎంతో అన్నాడు వాడు యాక్టివా. ఇంకా ఈ బండి అడిగితే 1,26,000 ఏమో అన్నాడు. సో ఇంకా అరే ఎందుకురా బాబు ఇంత పెట్టాలా స్కూటీకి అనిపించి బండి కొందామని అప్పటికప్పుడు మెంటలీ ప్రిపేర్ అయిపోయి లిస్ట్లో చూస్తుంటే హోండా యూనికార్న్ కూడా ఉండే మైండ్లో అయితే అప్పటికప్పుడు. హోండా యూనికార్న్ అంటే మళ్ళీ ఆర్నెట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బండి వాడేవాడిని కదా స్టార్టింగ్ డేస్లో. మా ఫ్రెండ్ ఇది క్రేజీ బండి, పర్ఫార్మెన్స్లో కానీ లుక్స్లో కూడా కానీ మంచిగా ఉంటుంది బండి. లైట్ బ్రేక్స్, వీల్ సైజు, అలాయ్స్, ఇట్స్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్. సో అది కూడా అనుకున్నా, అది ఆ టైంకి చాలా రేట్ ఎక్కువ ఉంది. యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ దాట్ మచ్ ఆఫ్ మనీ. సో అందుకే నేను దాన్ని పిక్ చేయలేదు, షోరూంలో ఉండే. సో యూనికార్న్ నుండి ఇదే పీస్, దిస్ వాజ్ అ డిస్ప్లే పీస్. ఇది ఇంకోటి బ్లూ కలర్ది ఉండే, నాకు బ్లూ నచ్చలేదు. సో ఐ గ్రాబ్ దిస్, డిస్కషన్ అయిపోయింది, ఆన్ స్పాట్ ఫుల్ పేమెంట్ అయిపోయింది. కాదు బండి రేపు తీసుకోమన్నాడు అంతే. ఆ రోజు పేమెంట్ కట్టాక సార్ రేపు రండి సార్, రేపు రెడీ చేసి పెడతా అన్నాడు. సో అందుకని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకని కాదు, తీసుకున్నా. బట్ తీసుకునేటప్పుడు ఒక కమిట్మెంట్ ఉండే. ఆ కమిట్మెంట్ ఎలాంటిదంటే, ఫ్యూచర్లో మా డాడీ వాడతాడు ఈ బండి, నేను వేరే బండి కొనుక్కుంటా అనేది వాస్ మై కమిట్మెంట్. మా డాడీ నేను తీసుకున్నా. ఇప్పటికైతే మా డాడీ యాక్టివ్ వాడుతుండు. మధ్యలో ట్విస్ట్ కూడా ఇచ్చిండు, యూనికార్న్ మొత్తం వాడేసుకో, నేను వేరే బండి కొట్టుకుంటా, టీవీఎస్ అపాచీ అన్నాడు. ఏం మాట్లాడుతున్నా డాడీ అనుకున్నా ఒక్క సెకండ్కి. బ్రో నా కాలు దొక్కాడు. సో దట్ వాజ్ ద రీజన్ ఐ బాట్ ఇట్. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. నేను ఒకసారి గుద్దా, మా డాడీ 2 సార్లు పడ్డాడు బండి నుంచి. గుద్దడం అంటే ఒకడు అంకుల్ ఆగం చేసిండు సైనిక్పురి, అక్కడ పాత ఆఫీసు అక్కడ ఈసీఎల్ ఉంటుండే. సిగ్నల్ దాటాక, సిగ్నల్లో నా ముందు ఒక కారు ఉంది, కారు ముందు అంకుల్ ఉన్నాడు. అంకుల్ మెల్లిగా రియలైజ్ అయ్యాడు ఏంటి సిగ్నల్లో రైట్ వెళ్ళాలని. కారు ముందు నుంచి సపక్ ముందు వచ్చాడు. నేను ఒక 60లో ఉండి గుద్దా. బండి చాలా కొత్తది అప్పుడు, చాలా కొత్తది. లక్కీలీ ఏం కాలేదు, నాకేం కాలేదు, బండికి ఏం కాలేదు. జస్ట్ డోలో పెచ్చులు పగిలి. నిద్ర వస్తుంది బాబాయ్. సో దట్ వాజ్ ద ఫస్ట్ క్రాష్ ఐ హ్యాడ్. యాక్చువల్లీ ఫస్ట్ డ్యామేజ్ షోరూమ్ కూడా చేసిండు. సర్వీస్ సెంటర్లో సైలెన్సర్ గార్డ్కి ఏదో వేరే బండితో గుద్దాడు, మరి ఏందో తెలీదు. అది వాడు పెట్టిన ఫస్ట్ వరుంజలు వేసుకున్నాం అనుకో. ఫస్ట్ వాడు, సెకండ్ నాది, ఇంకా 2 సార్లు మా డాడీ పడేసిండు. బిల్డింగ్ ర్యాంప్ ఎక్కిస్తుంటే పడ్డది. అప్పటి నుంచి ఏం లేవు. ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చింది, ఏంటంటే ఈ ఓడోమీటర్ ప్లగ్ ఉంది కదా, హైవేలో పోతుంటే పోయింది, ఖరాబ్ అయిపోయింది, కేబుల్ పోయింది. ఐ డోంట్ నో, దట్ వాజ్ మై ఫస్ట్ ప్రాబ్లం విత్ ద ఓడోమీటర్. డోబ్లోంచి పెద్ద నాయిస్ వస్తుంది, హార్న్ కొట్టినట్టు, కీ అని. నేను హార్న్ పోయిందేమో అది అనుకుని డిస్కనెక్ట్ చేద్దాంలే ప్లగ్ అని అనుకుంటున్నా. కానీ ఒకసారి ఎందుకు కన్ఫర్మేషన్ అని మా డాడీకి చేస్తే, మా బావ ఒక ఆయన చెప్పాడు, అది ఓడోమీటర్ ప్రాబ్లము,
కిలోమీటర్ స్టక్ అయితే అట్లా నాయిస్ వస్తుంది. సో కింద ఆ కేబుల్ని పీకేసే అన్నాడు. ఫ్రంట్ వీల్ ఆ కింద కనిపిస్తుంది కదా, దాన్ని డిస్కనెక్ట్ చేసి సౌండ్ రాదు కానీ మీటర్ తిరగదు అన్నాడు. మీటర్ అప్పటికే తిరుగుతలేదు, తీస్తా ఇంకా డిస్కనెక్ట్ చేసి వెళ్ళా. అట్లా ఒక 300 కిలోమీటర్స్ రీడింగ్లో లేదు. అది దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఫర్ నౌ. ఇంజన్ ఆయిల్ అయితే నేను ప్రతి బ్లాగ్లో మెన్షన్ చేస్తానంట, అదైతే వేరే విషయం. సియో ఈ తక్కువ సీసీ బైక్లకు అన్నిటికీ అట్టనే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆయిల్ లీకేజ్ కూడా ఉంటుంటుంది. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా, చైన్ ప్యాకెట్లో నీళ్ళు పోయి డ్రై అయిపోయింది మొత్తం. అది ఈరోజు ఆయిలింగ్ వేయించాలి, తెలుస్తుంది ఫీల్. అడ్వెంచర్ కేటీఎం. జస్ట్ మిస్, కాలు వాటర్లో దిగుతుండే. ఇంకా కొత్త బండి. ఇంకోటి ఏంటంటే దీని స్టాండ్ అసలు ఎందుకు అట్లా పెట్టిడో నాకు అర్థమవుతలేదు, వంగిపోతుంది. షోరూంలో చెప్తే నువ్వు ఇంకో 10 స్టాండ్లు వేయించుకున్నది అంతే అన్నా, ఇవి సరిగ్గా వస్తలేవు అని చెప్పిండు. నేను దాన్ని వెల్డింగ్ చేయించి సెట్ చేయించుకున్నాను, బట్ స్టిల్ ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్స్కి వాటి సైడ్ నుంచి పోతుంటే పెద్దవి తగులుతుంది క్రమని. ఏంటి బ్రో బ్రేకులు పనిచేస్తలేవా, తబేల్ మనం గుద్దిండి వెనకాల. ఇట్స్ గెటింగ్ హాట్, టూ హాట్. బాడీలో హీట్ పెరుగుతుంది. అబ్బో, అక్కడ బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ ఎంతమందికి కనిపిస్తుంది? సాలిడ్ అంటే సాలిడ్ ఉంది ఆ గుంపులో. కార్ అంటే అసలు అది ఎస్యూవీస్ లిస్ట్లో ఫస్ట్ ఏది అంటే ఐ విల్ జస్ట్ సే దట్ కార్, దెన్ ఐ విల్ జస్ట్ గో ఫర్ ద జీ వ్యాగన్. మ్యాడ్ ఉంది అసలు ఆ గుంపులో. నిసాన్ పెట్రోల్ కూడా మంచి కాంపిటీషన్ దానికి, కానీ బట్ దే బోత్ ఆర్ వే టూ క్లోజ్. ఈ రూట్ నేను జనరల్గా వెళ్ళా, బట్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ మియాపూర్, సో ఐఎమ్ గోయింగ్ దిస్ వే. పిచ్చి పిచ్చి ట్రాఫిక్ ఉండే రోడ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. క్యాడిలాక్ ఎస్కలేడ్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది ట్రాఫిక్లో. నేను ఒక వీడియో డిలీట్ చేశా, ఇలాగే షార్ట్ కట్ అని చెప్పి తురుముకాన్ లెక్క పోయినా ఒక కార్ పక్క నుంచి, ఇలా వెళ్ళి రైట్ సైడ్ తిప్పా అంతే, పెద్ద గుంట. అది షార్ట్స్కి మస్తు ఉండేటిది ఫన్నీగా, బట్ ఐ జస్ట్ రిమూవ్డ్ ఇట్. మేజర్ సినారియో ఫర్ బయింగ్ యూనికార్న్. ఇట్లా ట్రాఫిక్లో కంఫర్టబుల్, నాట్ టు లైట్, నాట్ టు హెవీ, గుడ్ హ్యాండ్లింగ్. అండ్ మా డాడీకి కూడా ఈజీగా కంట్రోల్ అవుద్దని తీసుకోవడం ఈజ్ ద మెయిన్ పర్పస్. ఫుల్ టైర్డ్ అయిపోయినా, అసలు దూల తిరిగిపోతుంది లోపల నుంచి. ఎందుకు ఎంత వేడి ఉందో తెలీదు, ఫుల్ హీట్ వస్తుంది.
అలాగే నా బండి కూడా హీట్ ఎక్కుతుంది. బండిలో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. అది దేనివల్ల వచ్చిందో నాకు తెలీదు. అది ఇష్యూ అని నేను చెప్పాను. ఆర్ డ్రాబ్యాక్ డ్రాబ్యాక్ అసలు డ్రాబ్యాక్లోకి రాదులే. ఫుట్ రెస్ట్, ఈ ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్ కింద నుంచి లూజ్ అయింది ఏదో స్క్రూ. సో ఫుట్ రెస్ట్ లిటరలీ ముందుకి వెనక్కి ఇట్లా ఒక సైడ్ వెనక్కి ఒక సైడ్ ముందుకి అవుతూ ఉండే. అది ఎందుకు లూజ్ అయిందో తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ ఆఫ్ ద యూనికార్న్ రైడర్స్ హ్యావ్ ఫెల్ట్ ది సేమ్. ఎప్పుడన్నా అడగాలి ఎవరన్నా మీకు కూడా ఇట్లాంటి ఏమన్నా వచ్చిందా అని. ఎందుకంటే అది సడన్గా లూజ్ అయిపోయింది ఉత్తగానే. అది పడినందుకు లూజ్ అయితే పర్వాలేదు, బికాస్ దట్ ఈస్ అవర్ మిస్టేక్. బా సూపర్ రాబెట్ కొంచెం ముందు వచ్చి నా మీద పడేటిది. సో పడినందుకు లూజ్ అయితే పర్వాలేదు. సో అది అది మర్చిపోయా నేను. మా బాబోయ్ ఎంత ట్రాఫిక్ ఉందిరా బాబు. ఇప్పుడు మియాపూర్ రోడ్ దాటి ఆడవరకు వెళ్ళేసరికి ఇట్లనే ఉంటుంది. హరి సర్వీస్ సెంటర్ మా ఫ్రెండ్ గారు ఇవాళ కూడా ఇవ్వలేదంట. సూపర్ తడిసి ముద్దైపోతుంది వెనకాల. నిద్ర అయితే చాలా ఘోరం అంటే ఘోరంగా వస్తుంది. బో ఆ పల్సర్ రోడ్ అప్పటి నుంచి ఆగం అవుతున్నాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇందాక నా ముందుంటే జిమిక్కేయడు. పోరా సత్తిపండు. 7 అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా చీకటి కాలేదు. డే లైటింగ్ ఉంది అలాగే. ఆ రోజు నేను విజయవాడలో కూడా ఇలాగే చూసా. కాకపోతే అప్పుడు 7 దాటిపోయిందిలే. అది చున్నీ క్రేజీ ఉండే హైవే మీద. ఇది సిటీలో చూస్తున్నాను కదా. కొయ్ ఏదో ఆలోచిస్తుండే ముందు మర్చిపోయా. ఎస్ప్రెస్సో. ఈ బండి చూడనీకి ఎంతో తేడాగా ఉంటుంది కానీ నడిపితే బండి ఉరుకుతుంది. రుప్ 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 అని ఉరుకుతుంది బుడ్డది. బట్ టూ రిస్కీ కార్. కొంచెం ఫాస్ట్కి వెళ్ళి ఇట్లా అన్నామంటే కథం దబేడు 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 అని పోతూనే ఉంటుంది. రే ఎవడో పెట్టి మర్చిపోయాడురా, లేదా పైన ఓపెన్ అయింది అది. ఓకే ఓపెన్ అయ్యి ఉంటుంది లైట్ది. దూరం చూస్తే బాటిల్. అబ్బా ఇటు ఇప్పుడే లెఫ్ట్ వెళ్తున్నాడు. వెళ్ళట్లేదు, లెఫ్ట్కి ఫ్రీగా వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు. దేర్ గోస్ ది R15. దాని సీసీ దీనికన్నా తక్కువ ఉన్నా కూడా ఫాస్ట్ వెళ్తుంది చూడు. దట్ ఈస్ అమేజింగ్. దాంట్లో కూడా రేడియేటర్ ఏం కాదు. అబ్బా సూపర్, జస్ట్ క్లోజ్ కాల్. ది బెస్ట్ థింగ్ ఇన్ ట్రాఫిక్ ఎలక్ట్రిక్ సైకిల్. భయ్యా పెద్ద ప్లానింగే. అది గేరా, గేర్ లేదు బట్ గేర్ గాడ్ లాంటి చోటు ఉంది. మేబీ హీ హస్ రిమూవ్ ద గేర్ తీసేసినట్టున్నాడు. ఎలక్ట్రిక్ చార్జ్ అవుతుంది ఇప్పుడు, మంచిగా తొక్కుతున్నాడు. ఇట్స్ గుడ్, మంచి చిల్ అవుతున్నాడు భయ్య. ఇంటికి ఒక 5-6 కిలోమీటర్స్ ఉన్నా చాలు, కంఫర్టబుల్గా పోవచ్చు దానిపైన. నలిసి ఆ మాత్రం రేంజ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇట్స్ ఏమంటారు, కొంచెం పెద్ద బ్యాటరీ టైప్తోనే ఉన్నట్టుంది. నాకు మాత్రం దూలు తీరిపోతుంది. ఆకలి, వేడి. బేసికలీ చాలా రోజులు అవుతుంది కదా ఇట్లా
బీన్ ఆల్మోస్ట్ 9 months ఎట్ హోమ్. అంటే తిరుగుతుండేలే, అంటే ఏదో ఒక పని మీద బయట అట్లా ఇట్లా అని. బట్ యు సీ ఇట్లా పొద్దునెళ్ళి సాయంత్రం వరకు ఒక దగ్గర ఉండి దెన్ మళ్ళీ ఇంటికి రావడం అనేది ఇట్స్ బీన్ ఏ వైల్. నాకు అది పోయింది, ఐ లాస్ట్ ద గ్రిప్. ఏముండదు ఇక్కడ తెలుసా, ట్రాఫిక్ అసలు ఆగం ఉంటారు మనుషులు. స్కై అయితే క్రేజీగా ఉంది, మంచి టాప్ వ్యూ నేను చూడాలా. ఓ పాపం అదే బ్రో, చెప్పు ఊడిపోయింది వెనకాల కూర్చున్నాడు. ఆడ బండి ఆపుకొని పోయి వెనకాలోడు ఉరికాడు. ఈ యూటర్న్స్ ఉంటాయి, ఈ రోడ్ మొత్తం సిఎన్జి పెట్రోల్ బంక్స్ ఉంటాయి. స్పెసిఫికలీ సిఎన్జి పెట్రోల్ బంక్ సిఎన్జి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సిఎన్జిది ఇది ఉంది, కాల్ మ్యానుఫ్యాక్చర్ అని అనలేను, సిఎన్జి ప్రొడ్యూస్ చేసే ఒక పాయింట్ ఉంది. నేను మొన్న చూసా, అందుకే రోడ్లో పెట్రోల్ బంక్స్లో సిఎన్జి సర్వీస్ ఎక్కువ ఉంది కంపేర్డ్ టు ద అదర్ పెట్రోల్ బంక్స్ అండ్ అదర్ ఏరియాస్. ఐల్ షో యూ వెయిట్. ఇది బేసికలీ కొండాపూర్ టు మియాపూర్కి వెళ్ళే రోడ్, సిగూడ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్లో నేను మొన్న చూసి షాక్ అయ్యా. ఫస్ట్ కార్లు చూసి షాక్ అయ్యా, మొత్తం లైన్ ఉంది, పెద్ద లైన్ ఉంది. అట్లా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ ఉన్నాయి బండ్లు. సో అప్పుడు అర్థమైంది, కొంచెం ముందుకు వెళ్ళాక చూస్తే సిఎన్జి ప్రొడ్యూస్ చేసే పాయింట్ ఉంది. సో వాడు అందరికి సర్వీస్ ప్రొవైడర్ అనుకుంటా ఇక్కడ. బౌ ఇట్స్ నాట్ అట్ ఆల్ గివింగ్ ది యాక్సలరేషన్. లెఫ్ట్ లోనే ఉండాలి. వేర్ డిడ్ దాట్ గో? ఎక్కడ ఉండాలి? పెద్దగా ఉండే మెయిన్ రోడ్ కనిపిస్తుండే. సో మొన్నటి వరకు అయితే మొత్తం కార్స్ ఇక్కడ రోడ్ అంతా ఉన్నాయి ఈ లెఫ్ట్ లో. జేఐటీ నుంచి పోయి ఉంటే అయిపోయేవాడిని, భలే అయిపోయేవాడిని. యాక్చువల్లీ అట్టనే అనుకున్నా. విక్టోరియస్ కారు క్రేజీ ఉంది, అంటే చూడనీకి అనలేను, బట్ బాగా క్లిక్ అయింది ఈ మధ్య. విక్టోరియస్ సారీ బాగా ఉంది అనేది నేను ఇది ఈ విటారా, దేర్ ఇట్ గోస్. ఇక్కడే ఉంది అవుట్లెట్. సో ఈ విటారా మస్తున్నది కారు, రోడ్ ప్రజెన్స్ కానీ చిన్న పెద్ద కనిపిస్తుంది కార్ దగ్గరికి వెళ్తే. బట్ ఇట్స్ లైక్ చిన్న కారే, బ్రెజా అలాంటి కార్ అది. ముంగట బంపరు వెనకాల డిక్కీ లేపి పడేసాడు, అంటే పెంచేసిండు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ లుకింగ్ వే టూ హ్యూజ్. దేవుడా, ఈ వీకెండ్ అయినా ప్లాన్ చేసుకోవాలి, సండే అట్లీస్ట్ పరిగి సైడ్ అయినా వెళ్ళాలి. బండి ఏమైందో కానీ షట్ డౌన్ అవుతుంది ఒక్కొక్కసారి. అది ఎయిర్ ఫిల్టర్ జామ్ అయిందేమో అనుకుంటున్నా, దుమ్ము పడి పడి పడి. ఇందాక ఆఫీస్ నేను స్టార్టింగ్లో అయిపోయింది, అర్థం కాలేదు, సడన్గా అయిపోతుంది ఎందుకు అని. జనరల్ ఆగేటిది కాదు, ఒక 1-2 days నుంచి ఆగుతుంది వర్షాలు పడి. నిన్న కడిగితే మాత్రం సండే రోజు అబ్బా ఒక గంప ఇసుకెళ్ళింది, అంత ఇసుక. మొత్తం నీట్గా కడిగా, ఒక బర్రెని కడిగినట్టు కడిగిన, అందుకే చెమకాయిస్తుంది బండి.
సీగో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇవే ఉన్నాయి బండ్లు. వావ్, ఏమైందిరా బాబు బండి అట్లా ఆపావు? ఓకే, కనిపించి కూడా కనిపించలేదు అది ఫర్ సెకండ్. చెప్పగా నా లైట్ కూడా లో ఉందని. వా వా ఆనందా, ఈ మధ్య ఇది యాక్చువల్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఎప్పుడైతే విజయవాడలో ఫుటేజ్ పొడగొట్టుకున్నానో అప్పటి నుంచి చాలా చిరాకులు వేస్తుంది. అండ్ ఇది ఇప్పుడు నేను సడన్గా రికార్డ్ బటన్ నొక్కుతా కదా, సిఎన్జి రికార్డ్ బటన్ నొక్కగానే ఈ మైక్తోని రికార్డ్ తీసుకోవట్లే. ఇట్ ఈస్ టేకింగ్ 2-3 seconds ఆఫ్ టైమ్, దెన్ ఇట్ ఈస్ చేంజింగ్ టు ద ఎక్స్టర్నల్ మైక్. సో నేను మైక్ ఆన్ చేసి టపా 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 అని చెప్పేసినాను అనుకో, అది రావట్లేదు ఫర్ ఒక 3 seconds. బికాజ్ ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది కదా యాక్షన్ కెమెరాకి, దాంతో రికార్డింగ్ తీసుకుంటుంది. దెన్ పెట్టిన పిన్ అప్పుడు రియాక్ట్ అయ్యి, ఒరే ఇలా కదా నేను రియాక్ట్ అవ్వాలి అని రికార్డ్ చేయాలి అనుకుంటుంది. సో కొన్ని చెప్పే దాంట్లో ఎగిరిపోతున్నాయి. ఎడిటింగ్లో చూస్తే అప్పుడు రీజన్ బీయింగ్ ఏంది అని చూస్తే, యాక్షన్ కెమెరా ఆర్ ఎనీ అదర్ కెమెరా విల్ టేక్ టైమ్ టు ద కనెక్షన్, ఎక్స్టర్నల్ కనెక్షన్స్ని రికగ్నైజ్ చేయడానికి సిస్టమ్ విల్ టేక్ టైమ్ అని ఉండే. సో ఆ గ్యాప్లో యూ షుడ్ బి లైక్ గివింగ్ సమ్ టైమ్ ఫర్ ద కెమెరా టు రియలైజ్. ఆనే ఉంటుంది, ఆఫ్ ఏం చేయను, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఒకసారి నేను ఏమైనా రికార్డ్ చేయకపోతే. బికాస్ పవర్ సేవింగ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా స్క్రీన్ డిస్ప్లే ఆన్ లేదు, బికాజ్ అది వన్ ఆఫ్ ద సేవింగ్ దానికి. సో నేను వీటి కూడా వీడియో చేసా, కానీ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ వర్తీ పోస్టింగ్. అంటే ఇంకొంచెం బెటర్గా షూట్ చేయాలనిపించింది విత్ సమ్ మోర్ అడిషనల్ స్టఫ్. అలా అనిపించి ఐ డి నాట్ పోస్ట్ ఇట్. ఐల్ డూ మళ్ళీ రికార్డ్ ఇంకో టేక్ తీసుకుంటా, బికాస్ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి మెల్లిమెల్లిగా, స్టెప్. స్టార్టింగ్లో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు ఇట్స్ గుడ్. మొన్న ఈ రోడ్లో కూడా వ్లాగ్ చేసి వెళ్ళా, కానీ పెట్టలేదు బికాజ్ ఐ డి నాట్ లైక్ ఇట్. దీన్ని ఒక లాంచ్ చేస్తా ఇప్పుడు. ఐ డోంట్ థింక్ నేను ఇట్లా బండి నడుతూ లాంచ్ రికార్డ్ చేస్తే లాంచ్ లాగా కనిపించదు. ఇంకెవరన్నా అడిషనల్గా ఉండి పక్క నుంచి రికార్డ్ చేస్తే ఐ కెన్ షో యూ ద లాంచ్. క్రేజీ లాంచ్ అవుతుంది బండి. లాంచ్ అంటే ఇట్లా జీ అని పవర్ స్లాడ్ అయితే పోతుంది, టైర్ తిరుగుతూ ఉంటుంది కానీ బండి వెంటనే వెళ్ళదు. బికాస్ ఒకసారి పవర్ రిలీజ్ చేస్తాం కదా, క్రేజీ స్లైడ్ అవుతుంది బండి. ఐ షో యూ వెయిట్. ఇప్పుడు కాదు, కొంచెం ముందుకు వెళ్ళాక కొంచెం మట్టి ఉంటుంది. ఇక నేను ఆఫ్ రోడింగ్ కూడా చేస్తాను దీంతో. చూ 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 చెప్పిన అక్కకి అదంటే బాల్కనీలో కూడా లేరు ఎవరు. వాననా? ఇప్పుడు వచ్చే రోడ్డు మొత్తం గుంతలే ఉంటాయి.
గుంతలు గాయస్, గుంతలు. నాట్ గుంతలు. మా ఫ్రెండ్స్ ఉంటారు, ఎవడో ఒకడు కామెంట్ పెడతారు మళ్ళా, ఏడో బ్రో మాకు కనిపిస్తుంది అని. ఇట్స్ గుంతలు, నాట్ గుంటలు, ఫర్ దాట్ పర్సన్. ఎవరో ఒకడు ఉంటాడు రెడీగా. పవర్ స్లైడ్ కొడదామా? ఇక్కడే నేను చెప్పింది. క్రౌడ్ ఎక్కువ ఉంది, అదే నా భయం. క్రౌడ్ ఎక్కువ ఉంటే పవర్ స్లైడ్ కొట్టని కావాలి. అందరూ వచ్చి మీద పడతారు సార్. ఉన్న రోడ్ ఖాళీ ఉండే, కొట్టనీకి మంచిగా ఉండే. కల బండి ముంగట బండి వస్తుంది, అసలు మోస్ట్ ప్రాబ్లీ కుదరదు. కుదరదని అనుకుంటున్నాను. ఐ షో యూ నెక్స్ట్ టైం, లేదా మా బావల గల్లీలో కూడా చేయొచ్చు. సో దీస్ ఆర్ ద గుంతలు. అసలు కొంచెం బెటర్గా ఉంది ఇంకప్పుడు, అంటే ఇంకా చాలా ఘోరం, అంటే ఘోరం ఉండేటిది రోడ్డు. వర్షాలు లేవు కదా ఎక్కువ, అంటే ఈ మధ్యగా స్టార్ట్ అయింది. కొన్ని రోజుల కింద నుంచి ఎండాకాలం కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అవుతుంది వర్షాలకి. మొత్తం తడిసి గుంతలే గుంతలు అవుతాయి. ఓ గాడ్. సెంట్రల్ సస్పెన్షన్ అన్నాను కదా, సో క్రేజీ ఉంటుంది బండి. కిందికి పైకి కిందికి పైకి వెళ్తుంటుంది కంపేర్ టు దీస్ బైక్స్. ఇక ఇప్పుడు ఇది డబల్ సస్పెన్షన్. ఐ జస్ట్ డూ దిస్. జుయింగ్ 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 అని ఊగుతుంది వెనకాల. ఇంకెక్కడ జాగ దొరకలేదు బ్రో మీకు? అబ్బా, ప్రాబ్లం ఏంటంటే ఇది అడ్వెంచర్ బైక్ కాదు కదా, సో ఫుట్ రెస్ట్కి ఉండవు, స్పైక్స్ ఉండవు. అండ్ కంపేర్ టు ద అడ్వెంచర్ బైక్స్ లైక్ హిమాలయన్, ఐ డోంట్ నో ఇఫ్ కేటీఎం ఇస్ హ్యావింగ్ ద థింగ్. ఎందుకంటే అది ఉండడం వల్ల ఏంటంటే, ఇప్పుడు నేను ఇలాంటి గుంతలలో దుంకుతున్నప్పుడు నా షూస్ స్లైడ్ అవుతుంటుంది ఫుట్ రెస్ట్ నుంచి, సో ఐ మైట్ ఫాల్ డౌన్. సో అలా జాడొద్దని చెప్పి దే విల్ గివ్ ద స్పైక్స్ వేర్ ద షూస్ విల్ బి హోల్డింగ్ టు. స్పైక్స్ అంటే ఓ కష్టంగా ఉండు, మళ్ళా కొంచెం రఫ్గా ఉంటుంది. మార్కెట్ ఉందా ఏంది? ఇంకొంచెం డెవలప్ చేస్తే ఆఫ్ రోడింగ్ బైక్ కూడా తయారైపోద్ది. ఎట్లాగో హోండాని ఏషియన్ కాబట్టి అడ్వెంచర్ బైక్ లాగా ఒకటి హార్నెట్, సారీ హోండా హార్నెట్ నార్మల్గా ఉండేటిది, దాన్ని అడ్వెంచర్ వేరియంట్ లాగా కూడా ఇది రిలీజ్ చేసిండు. బేసికలీ ఐ డోంట్ నో ది నేమ్. బండిని చూసినాను కానీ ఎప్పుడు పెద్దగా ఏంటి ఏం కథ అని ఎక్స్ప్లోర్ చేయలే. అంతే 250cc. అపాచీది లాంచ్ అయింది కదా అడ్వెంచర్ బైక్, అది క్రేజీ ఉంది చూడనీకి. రోడ్ మీద ఆఫ్రికన్ ట్విన్ లాగా కనిపిస్తుంది. అది హోండాది ఆఫ్రికన్ ట్విన్, అది క్రేజీ బండి. అది అయితే చిప్పిక్స్ బండి, అది సన్నగా ఉంటుంది చూడనీకి, హైట్ ఎక్కువ ఉంటుంది. సూపర్ రా బిట్టు. టైం పొద్దున 9కి వెళ్ళా, సాయంత్రం 10 అవుతుంది. ఐమ్ స్టిల్ గోయింగ్ గాయస్, ఐమ్ స్టిల్ గోయింగ్. పికప్ పని ఉండే, అమ్మని పిక్ చేసుకునే పని. సో యాక్చువల్లీ మెటిఆర్ పైన బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ గాట్ లేట్. ఐల్ డూ ఇట్. యాక్చువల్లీ జీటీ కన్నా ముందు అదే ఉండేటిది, బట్ యూనో I was a little busy with the new job. I couldn't.
సో ఇవాళ నేను రీఫిల్ చేయించా. సో 500 వచ్చేటిది 460కో 470కో పెట్రోల్ కొట్టించేసిన. అంటే నేను వెళ్ళే రూట్లో మళ్ళీ బంకులు ఉండవేమో అని అమీన్పూర్ లోపలికి వెళ్ళా. సో బంక్ అనిపించింది, కొట్టించేసా. ఈసారి 500 కొట్టించా, నాట్ 5 లీటర్స్, 500 ఉండే 500 కొట్టించేసా. సో ఐ కెన్ సే 47 అట్లా వచ్చిందని అనుకుంటున్నాను నేను మైలేజ్. 50 అని అనలేను, బికాస్ 50 వచ్చే కేసెస్ని నేను స్పాయిల్ చేసేసా. సో యా, దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐ బాట్ ద యూనికార్న్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఇంతే.